లూకాసు వార్త 8వ వారం ఏ వాక్యం విన్నాం? ఎలీషా గెహజీ గురించి విన్నాం. ఎలీషా నయమాన్ వచ్చి కుష్ఠరోగం పోగొట్టుకుంటే గెహజీ వచ్చి దాన్ని తెచ్చుకున్నాడు. నయమాను రోగాన్ని నయం చేసుకుని వెళ్తున్నాడు, దేవుడు ఎరిగినటువంటి వాడు. గెహజీ దేవుడు అంటే తెలిసిన వాడు రోగాన్ని తెచ్చుకున్నాడు. ఈ రోజున మనకు కూడా అన్ని తెలిసి అన్యులన్నీ ఆశీర్వాదాలు పొందుతున్నారు. మనం తెలిసి దేవుడు అంటే భయం లేక, భక్తి లేక మనం రోగాలు తెచ్చుకుంటున్నాం, కష్టాలు పడుతున్నాం, బాధలు పడుతున్నాం. కనుక దేవుడి సన్నిధిలో అట్లా ఉండకూడదని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పోయిన వారం మనం చూసినప్పుడు దేవుని లేఖన భాగాల్లో ఈ గెహజీ చేసినటువంటి పని ఏంటో మనకు గుర్తు చేశాడు దేవుడు. కానీ నూతన నిబంధన కాలంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత మంచివాడో మనం చూడవచ్చు. అతిక్రమములు. ఈరోజు అంశం ఏమిటంటే అతిక్రమములు. ఏంటమ్మా అంటే ఏంటిది? అతిక్రమం అంటే ఏంటి? పాపం. ఇంకా అతిక్రమం అంటే కొద్ది తినమంటే కుతికెళ్ళ తింటామా? అతిక్రమం అంటే క్రమం ఉంది కదా, క్రమము తర్వాత వచ్చేది అతిక్రమం. క్రమము ఒక లైన్లో వెళ్ళమంటే ఆ లైన్లోనే వెళుతున్నారు అనుకోండి, ఆ దారి తప్పించి ఇంకొక దారిలోకి వెళితే అది అతిక్రమం. నడవలసిన త్రోవ నడవకుండా పక్కకి వెళ్తే అతిక్రమం. కొంతమంది భర్తలు ఉండగానే పాపం చేసే స్త్రీలు ఉన్నారు. కొంతమంది భర్తలు భార్యలు ఉండగానే పాపం చేసే పురుషులు ఉన్నారు. వీళ్ళందరికీ అది క్రమమా అక్రమమా? అక్రమమే. అందుకనే అతిక్రమములు దేవుని సన్నిధిలో దాచిపెట్టకూడదు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఏం చేయకూడదు? పాపం చేసేటువంటి వాడు ఎవడైనా, పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎవరైనా ప్రభు సన్నిధిలో దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే ఆ అతిక్రమము మన జీవితానికి అంతం అయిపోతుంది. దేవుని సన్నిధి దూరం అయిపోయి నరకాగ్నికి నెట్టిపెట్టేటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. నీ ఒకప్పుడు తెలియని స్థితిలో ఉండవచ్చు, ఇప్పుడైతే తెలిసిన స్థితిలో ఉన్నాం. అందుకనే ముందుగా 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యములు అంటాడు, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము చేయు ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు. పాపము చేసేటువంటి ప్రతి వారు కూడా దేవుని మాటను దుఃఖించేటువంటి వారు. పాపము చేస్తున్న ప్రతి బిడ్డ దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి లెక్క లేకుండా బ్రతుకుతున్నటువంటి వారు. అందుకనే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆజ్ఞ ఎప్పుడైతే దాటి వెళ్ళిపోయారో దాని పర్యవసానం ఏమిటంటే అది పాపమే. పాపం వలన వచ్చు జీతము మరణమే. చివరిగా అదే పర్యవసానం. మరణం అంటే ఒక మరణం వేరు, క్రైస్తవుల మరణం వేరు, క్రీస్తు బిడ్డల మరణం వేరు. ఇక్కడ మనం చదువుబడిన లేఖన భాగంలో భక్తుల మరణమైన దృష్టికి విలువైనటువంటిది, యథార్థవంతులకు వెలుగు పుట్టునని, యథార్థవంతులు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఆనందిస్తారని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం యథార్థంగా బ్రతికితే ఆ మరణం చూడం, నరకం అనే మరణం చూడం. ఎప్పుడైతే యథార్థంగా బ్రతకమో ఆజ్ఞ అతిక్రమిస్తాం, పాపంలో పడిపోతాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అతిక్రమములు దాచిపెట్టకుండా. ఎందుకు లూకాసు వార్త తీయమనంటే, దేవుని సన్నిధిలో ఒకప్పుడు అతిక్రమించాడు. ఎవరైనా? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. 15వ అధ్యాయము 19వ వాక్యం చదవండి త్వరగా. ఇక మీదట నీ కొడుకు నన్ను అనిపించుకుంటున్న కొరకై
నేను యోగ్యుడని కాను. దేవునికి స్తోత్రం. మనం అలాగా పశ్చాత్తాపడాలి బిడ్డలారా. ప్రభు ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డలు కూడా తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు లోకంలో ఎన్నిసార్లు తప్పిపోయావో, ఎన్నిసార్లు బూతులు మాట్లాడావో, ఎన్నిసార్లు ఈ లోకం కొరకు ప్రయాసపడుతూ అబద్ధాలు ఆడావో వాటన్నిటినీ ఒప్పుకోవాలి. కొడుకు ఏం చేశాడో తెలుసా? పేకాటాడాడు, జూదమాడాడు, వ్యభిచరించాడు, ఆస్తుని దుర్వ్యసనాలకు వాడాడు. ఈరోజు అనేక మంది యవన బిడ్డల నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరికీ దుర్వ్యసనాలు వచ్చేసి ఈ వ్యర్థమైనటువంటి పనుల ద్వారా ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నారు. అలాంటి వారికి చెప్తున్న హెచ్చరిక ఇది. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే దూరదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు తప్పిపోయినటువంటి వారు, ఆజ్ఞ అతిక్రమించిన వారు ఇక్కడున్నా గాని, లేదు పాస్టర్ గారు మేము బలలో దగ్గరగా ఉన్నాం చెయ్యేస్తామన్నా గాని, మీరు ఆత్మలో దేవుని దగ్గరగా లేకపోతే, పరిశుద్ధ స్థలములో పరిశుద్ధంగా లేకపోతే దేవునికి దూరం అయిపోయినటువంటి వారు. తప్పిపోయిన కుమారుడు దూరంగా వెళ్లిపోయాడు. ఎందుకు వెళ్ళాడు దూరంగా అంటే వాడు వ్యసనాలకు లోనయ్యాడు. ఏ వ్యసనం కలిగి ఇక్కడున్నాను? ఏ వ్యసనాలతో ఇక్కడ ప్రార్థనకు వచ్చావు? ఏ బూతులు మాట్లాడేటువంటి నాలుక కలిగి ఇక్కడికి వచ్చావు? అబద్ధాలాడే నాలుక కలిగి ఇక్కడికి వచ్చావు? మోసపూరితమైనటువంటి మాటలు కలిగి ఇక్కడికి వచ్చావు? ఇలాంటి వారందరినీ దేవుడు పరలోకానికి పిలవడు. మీకు సింహాసనం ఎదుట ఆయన కూర్చుని ఆ తర్వాత మీకు ఇవ్వడు. అందుకే బిడ్డలారా, ప్రభువుని ఆరాధించేవారు ఆత్మను శుద్ధి చేసుకుని ఆరాధించాలి మొట్టమొదటిగా. ఆమేన్. అతి కృప మీకు ఇవ్వాలి దేవుడు బిడ్డలారా. అందుకని ఇక్కడ మనకు వచ్చాం. వాక్యం అంటాడు, ఎఫెసీ పత్రికలో అంటాడు, గలతీ పత్రికలో అంటాడు, వాక్యం అనేటువంటి ఉదకము చేత మీరు స్నానము చేయబడ్డారు. గుర్తుపెట్టుకోండి, వాక్యము చేత కడుక్కోవాలి. ఇక్కడ వాక్యము శుద్ధి చేస్తుంది, వాక్యము హృదయాలను పవిత్రపరుస్తుంది, వాక్యము మనకు శ్రేష్టతనిస్తుంది. అందుకే బిడ్డలారు ఇక్కడ అంటాడు కదా, తండ్రి దగ్గర ఏం చేశాడంట? తండ్రి, నేను నీకును పరలోకమునకును విరోధముగా నీ ఎదుట నేను పాపము చేస్తున్నాను. ఒప్పుకున్నాడా? కప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నంతసేపు బాగానే ఉన్నాడు. తండ్రి దగ్గరకు వచ్చాడు. ఒప్పుకోనకు ముందు ఏమయ్యాడు? దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోతున్నాడు. మనం ఇక్కడ కూర్చున్నా ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకోకపోతే మనం దూరంగా వెళ్ళిపోతాం దేవునికి. ప్రభు సన్నిధిలో మన మాటలు, మన క్రియలు ఇక్కడ ఒప్పుకోకపోతే దూరంగా వెళ్ళిపోతాం. దేవుడు మనల్ని దూరంగా పొమ్మని చెప్పట్లేదు. నా కుమారుడా, నా కుమార్తె, మీరు రండి అని ఆయన చేతులు చాపి నిన్ను హత్తుకోవడానికి చూస్తుంటే నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావమ్మా. అట్లా పోవద్దు. అందుకే బిడ్డలారా, నీ ఎదుటను పాపము చేసేదని ఇక మీదట నీ కుమారుడను అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒప్పుకుంటావు మరి? ఇప్పుడు ఒప్పుకుంటారు. వీళ్ళు డాంబికులు. క్రమము లేదంటే ఇంకో సంఘం క్రమం ఉందంటే ఒప్పుకుంటే క్రమం అంటారు. ఒప్పుకోకుండా బయటికి మేము ప్రార్థనకు పోతున్నాంలే అని చెప్పాడు వచ్చి బయటికి పోతే ఎవరైనా అంతే, ఏ సంఘమైనా అంతే. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా కుప్పలు కుప్పలు పెంచుకొని నెత్తిన పెట్టుకొని నేను మంచిదాన్నే, మంచివాడిని అనుకుంటే పొరపాటు. అందుకే ఇక్కడ అంటాడు యేసయ్య, రాయించిన మాట ఉదాహరణ అది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వాడు నేను యోగ్యుడను కానని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, తండ్రి అసలు వాడు యోగ్యుడా కాదా, వాడు ఎట్లా వస్తున్నాడు అని చూడలా. తండ్రి ఇంటికి తిరిగి వస్తా ఉంటే తండ్రి ప్రేమ, కనికరము ఎంత గొప్పదో చూపించడానికి ఎదురు పరిగెత్తుతున్నాడు ఈయన కూడా. ఆమేన్. ఈయన కూడా ఎదురు వెళుతూ వాడి మెడ మీద ముద్దు పెట్టుకొని వాడిని కౌగిలించుకొని వాడి పాపాలన్నిటినీ క్షమించి వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవును బిడ్డలారా, ఈరోజు కూడా నీవు ప్రభు సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చావు, దేవుని సన్నిధికి ఆతృతగా వచ్చావు.
నీవు ఆయన కౌగిలిలో భద్రపరచడానికా, లేకపోతే ఆయనను దూరంగా పారిపోవడానికి వచ్చావా? ఈ రెండిట్లో ఏది చేయడానికి వచ్చావు? దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకుని, దేవుని యొక్క దీవెనలన్నీ పొందుకొని దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? దేవుని దగ్గరే నేను ఉండాలని ఆశపడుతున్నావా? దేవుని దగ్గరే ఉండాలని నువ్వు ఆశ కలిగి ఉండాలి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి, నా తండ్రి దగ్గర ఎంత గొప్ప దీవెనలు ఉన్నాయి, పనివారు తింటున్నారు కదా పంచభక్ష పరమాణాలు, పనివాళ్ళు తింటున్నారు ఇంటిలో. ఎస్తారమ్మా, ఎవరు తింటున్నారంట? ఎవరు తింటున్నారు? ఎవరో ఒకళ్ళు తింటారులే. వాక్యం కొద్ది నిమిషాలు, నేను ఉండేది కొద్ది నిమిషాలు. మీరు ముచ్చట చెప్పుకుంటే అట్ట, మీరెవరు? నేను ఇట్ట చూస్తే ఏ మొహం ఎట్టుందో కనపడుతుంది. జాగ్రత్తగా కూర్చొని వాక్యం వినండి కొద్ది. అందుకే ఇక్కడ దేవుని బిడ్డ, తప్పిపోయినటువంటి కుమారుడు, మీరందరూ తప్పిపోకూడదని దేవుని యొక్క సంకల్పం. మీరందరూ ఎప్పటికీ తప్పిపోకూడదని దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. గడికి చెప్పు, దేవునికి స్తోత్రం. అందుకే బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనం ఇప్పుడు కూడా మన అతిక్రమాలని విడిచిపెట్టమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున మనం ఒక్కళ్ళని జ్ఞాపకం చేస్తాను. ఎవరు అంటే యెహోషువ గ్రంథము, యెహోషువ తీయమ్మాయ, యెహోషువ తీ, బైబిల్ ది. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీయండి. ఎవరు బిడ్డలు చదువుకున్న వాళ్ళు చదువు. 7వ అధ్యాయము 24వ వాక్యము. యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ ఆకానును, వెండిని, పై వస్త్రమును, బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోకి వేసిరి. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం చూడండి ఒకసారి. వద్దురా నాయన అన్నాడు దేవుడు, చెప్పాడు వద్దు, మీరు బూతులు మాట్లాడద్దు, మీరు దేవునికి వ్యతిరేకంగా ఏ అబద్ధం ఆడద్దు, దేవుని సన్నిధిలో మంచి బిడ్డలుగా ఉండండి, పవిత్రులుగా ఉండండి అని అన్ని విధాలా చెప్తున్నాడు. అన్ని మాటలు వింటున్నారు, ముందుకు నడుస్తున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడకు వచ్చేసరికి మరణపు లోయలో పడిపోయారు. ఎంత దుఃఖకరం. ఒక కుటుంబమే ఆస్తి, తనకున్న ఇల్లు మొత్తం కూడా ఒక లోయలోకి తెచ్చి తగలబెట్టేశారు. ఎంత ఘోరం అంటే బహుఘోరమైనటువంటి. చూడండి బిడ్డలారా, మనం ఎప్పుడైనా ఎవరికైనా అప్పుడప్పుడు టీవీలో వార్తలు చూస్తుంటే, ఒక్కొక్కడు పెట్రోల్ పోసుకొని, ఒక స్త్రీ పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే అది చూస్తే మనకు గుండె జారిపోద్ది. ఇక్కడ ఒక కుటుంబమే తగలబడిపోతుంది. అందుకే అది చూడలేని దేవుడే, అది ఇచ్చిన ఆజ్ఞ కలిగిన దేవుడే మరలా తిరిగి వచ్చాడు. లేకుంటే నీవెప్పుడైతే పాపం చేస్తావో నువ్వు కూడా అట్లా మరణంలో అగ్ని గ్రంథకాల్లో పడిపోతావు. అది పడిపోకూడదని దేవుని ప్రణాళిక. ధర్మశాస్త్రాన్ని వీడెవ్వడూ నెరవేర్చట్లేదు, నేను మాత్రమే నెరవేర్చగలనని ఆయనే రాశాడు, ఆయనే వచ్చాడు, ఆయనే మరణించాడు. నీకోసమే, నీ కొరకే ప్రాణం పెట్టాడు. అవును బిడ్డలారా, అంత గొప్ప దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య ఈ రోజున ఎంత కనికర స్వరూపుడు అంటే, పాపం చేస్తే అగ్నితో తగలబెట్టట్లా, రమ్మని పిలుస్తూ హక్కున చేర్చుకుంటున్నాడు. ఈ పరిశుద్ధ దినాన పవిత్రమైన ఆరాధనలో చేవేస్తున్న బిడ్డలారా, మీరు ఇంకా పవిత్రంగా ఉంటూ, పరిశుద్ధంగా ఉంటూ ప్రభు బిడ్డలుగా ఎదగాలి, ప్రభు కుటుంబాలుగా మీరుండాలి. అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు అతిక్రమం ఏం చేశాడంటే దాచిపెట్టాడు. 50 తులాల, తులం అంటే 10 గ్రాముల, 20 గ్రాముల, తులం అంటే 10 గ్రాములు.
అంటే నచ్చమా? 2 తులాలు పూలు ఇవ్వమంటావు కదా, అంటే అంత 20 గ్రాములు, 10 గ్రాములు అంటే 1 తులం, అంతేనా? లెక్కలు తెలియట్లే పాప. ఆ తులాలు లేకపోయి ఇప్పుడు అన్ని కేజీలు డబ్బాలు వచ్చి పడ్డాయి. 1 తులం అంటే ఒక 10 గ్రాములు, 100లో 10 100 గ్రాములు ఉంటాయి. 100 గ్రాములకి తులం అంటే 10 గ్రాములు. 50 తులాలంటే 50 గ్రాములు బంగారం. 50 గ్రాముల బంగారం కడ్డీ తెచ్చుకున్నాడు, పట్టు వస్త్రాలు తెచ్చుకున్నాడు, వెండి తెచ్చుకున్నాడు, అన్నీ తెచ్చుకున్నాడు. తెచ్చుకొని అసలు చెప్పట్లా. మా తల్లులు ఎడగూడు ఉన్నారు, గడ్డపలుగు తెచ్చిపోతారు, పార తెచ్చిపోతారు, పక్కింటోడిది ఏం కనపడితే అది ఇంట్లో పెడతారు. ఒక్కడు చెప్పరు, తీసుకుపోయాం అనేది కూడా చెప్పరు. అంత ఘనాపాటీలు ఉన్నారు. చర్చిలో అన్ని తీసుకుపోతారు. ఒక్కటన్నా చెప్తారంటే ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా చెప్పరు. చర్చిలో మేము తీసుకుపోయామని ఒక్క మాట చెప్పరు. చూడండి బిడ్డలారా, మనం ఎప్పుడైతే అబద్ధికులుగా దొంగలుగా మిగిలిపోతామో మనం ఇబ్బందులు పడతాం. చివరి వాక్యం చదువు. కీర్తనలు 90వ అధ్యాయము 8వ వాక్యం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆమేన్. ఎక్కడ కనపడుతున్నాయంట? ఆకారం అనుకున్నాడు, ఎవడు కూడా నన్ను చూడరు, అసలు నేను తీసుకొచ్చి గొంతులో పెట్టాను, ఇంకెవడు చూస్తాడు నన్ను అనుకున్నాడు. ఎవడు చూస్తాడనుకున్నటువంటి వాడు దాచిపెట్టినటువంటి ఆ ధనాన్ని దేవుడు వెలికి తీశాడు. దేవుడు చూస్తున్నాడు. ఏంది ప్రభువా, ఎంత యుద్ధానికి వెళ్ళినా మేము ఓడిపోతున్న కారణం ఏమిటయ్యా అంటే, శపితమైంది నీలో ఉంది. పాపమును తీసుకొచ్చి మిమ్మల్ని ఓడించేటువంటి శపితమైనటువంటి శాపగ్రస్తమైనటువంటిది మీలో ఉందంటున్నాడు. అందరినీ పిలుస్తున్నారు. ఏరా, నువ్వేమైనా దొంగతనం చేసావా, నువ్వేమైనా తప్పు చేసావా, ఏం తెచ్చావు శాపాన్ని మాకు చెప్పండి అని 12 గోత్రీకులు పిలిచాడు. ఆకాను వచ్చాడు. ఆకాను వచ్చి, అయ్యా నేను ఒప్పుకుంటున్నాను. మరి ఒప్పుకొని విడిచిపెడుతున్నాను కదా, దేవుడు వదిలిపెట్టాలి కదమ్మా, అంతేనా? ఇప్పుడు బంగారు కడ్డీ తెచ్చాడు, దాచిపెట్టుకున్నాడు, వెండి తెచ్చాడు, దాచిపెట్టుకున్నాడు, వస్త్రాలు తెచ్చాడు, దాచిపెట్టుకున్నాడు, ఒప్పుకున్నాడుగా. ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఎప్పుడు ఒప్పుకున్నాడంటే పట్టుబడ్డప్పుడు ఒప్పుకుంటున్నాడు. నువ్వు పట్టుబడక ముందే ఒప్పుకోవాలి. నువ్వు పట్టుబడక ముందే నేను పాపిని దేవా, నీ సన్నిధిలో అర్హత లేని దానిని, అయోగ్యులను, పనికి మాలిన దానిని, పనికి మాలిన స్థితిలో ఉన్నవారమని ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు మనల్ని ఆశీర్వదించక మానడు. దేవుని స్తోత్రం. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రభువుని ఒప్పుకొని మన దోషాలన్నిటినీ విడిచిపెడతామో ప్రభు మనకి పరిశుద్ధతనిస్తాడు, మన ఆత్మకు ప్రశాంతతనిస్తాడు. తద్వారా నీ కుటుంబానికి నీకు నెమ్మది వస్తుంది. నీ బిడ్డలు శ్రేష్ఠులుగా, నీవు శ్రేష్టమైన జీవితం కలిగిన బిడ్డగా ఎదిగి ఫలిస్తాం. దేవుని స్తోత్రం. అట్టి కృప మీ అందరికీ దేవుడు దయచేయను గాక. తలలో ఉంచండి, ప్రార్థించుకుందాం. రాత్రి విజ్ఞాపన లేని బిడ్డలు విజ్ఞాపన చేయండి. దేవా, నేను పాపినయ్యా, ఈ లోకము నుంచి పారిపోతున్నాను, నీ వైపు మరలా తిరిగి వచ్చాను, ఈ లోకంలో బ్రతికి నీ దగ్గరికి వచ్చాను. దేవా, నన్ను హక్కున చేర్చుకో. మురికి జీవితం నాలో ఉన్నదేమో, ఇదిగో తండ్రి, వ్యసనపూరితమైనటువంటి కార్యములు నాలో ఉన్నవేమో. దేవా, ఎన్నో వ్యసనాలకు లోనై తిరుగుతున్నానేమో, తప్పిపోయిన కుమారులాగా పారిపోతున్నానేమో, నీ నుంచి క్షమించమని ప్రార్థించు. ఆయన కొరకు వేడుకో, ఆయన సన్నిధిలో నిలువు, నిన్ను దీవిస్తాడు, ఆయన హక్కున నేను చేర్చుకుంటాడు. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. గనుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలకు ఇచ్చిన మీ కొద్ది మాటలను బట్టి నీకు వందనాలు. ఎంతో వాక్యము చెవు కలిగినదైనా మీ చివపు వాక్కులను అందించారు. మీ బిడ్డలను బలపరుస్తూ స్థిరపరుస్తున్నందుకే వందనాలు. మీ బిడ్డలను మీరే స్థిరపరిచి పరిపూర్ణ ఆరోగ్యంతో నింపమని
ఇదే దేవుని మెండారిగా కృంబడించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మనవులు అడుగుచూ ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా ప్రతి బిడ్డ పాపమును విజ్ఞాపన లేనటువంటి బిడ్డలు ఉండగా, పశ్చాత్తాపము లేని బిడ్డలు ఉండగా, ఇదిగో తండ్రి కఠిన హృదయాలు కలిగి ఉండగా మీ బిడ్డలందరినీ కూడా క్షమించి మీ యొక్క ఆత్మచేత బిడ్డలను అభిషేకించి సమస్త దుష్టత్వమును, సమస్త అంధకార క్రియలను, సమస్తమైనటువంటి పాపములను యేసు నామములో తండ్రి విడుదల పొందినట్లుగా వారి మీద ఆత్మ అభిషేకమును దయచేయండి. అందరి బట్టి నీకు వందనాలు. ఈ దినములో తండ్రి మీ బిడ్డలను ప్రత్యేక ఆదరణతో నింపి దీవించమని, ఇదిగో నీ చేయి వేయబోతున్నారు నీ బలంలోనైనా వారి హస్తంలో మీరు ముట్టండి, హృదయాలను మీరు తాకండి. వారి యొక్క నడినెత్తి నుండి అధికాల వరకు ఉన్న ప్రతి విధమైనటువంటి బలహీనత, అనారోగ్యము, ప్రతి విధమైనటువంటి ఇదిగో తండ్రి దుష్టుని యొక్క కార్యములను, తలంపులను మీరు దూరపరిచి అభిషేకించి స్వస్థపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.